నమస్కారం. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ వీడియోలో మనం ఖర్చులు అదుపుకు ఎటువంటి నామాన్ని మనం జపించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది చెబుతుంటారు, మాకు ఇలా డబ్బులు వస్తున్నాయండి, ఇలా ఖర్చు అయిపోతున్నాయి, మేము అసలు జాగ్రత్త చేయలేకపోతున్నాము, ఖర్చులను అయితే అదుపు చేసుకోలేకపోతున్నాం, వచ్చిన డబ్బుల్ని దాచుకోలేకపోతున్నాము అంటారు. దానికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే రోజు రామనామం జపం చేసినట్టయితే మనకి మంచి జరుగుతుంది. అది ఇంత అని లేదు, 108 సార్లు చేసుకోండి, లేదంటే మరికొంత 1000 సార్లు చేసుకున్నా కూడా మంచిదే, కానీ అక్కడ మనకేమీ ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఖర్చులు అదుపు చేసుకోవడానికి, ఆదాయాన్ని మనం పెంచుకోవడానికి, అలాగే వచ్చిన ఆదాయాన్ని మిగుల్చుకోవడానికి మనం చక్కగా రాముల వారిని జపం చేసుకున్నట్టయితే ఓం శ్రీరామని చేసుకోవచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే అదైనా చదువుకోవచ్చు.